ఆచారాల్లో మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మాఘమాసంలో అమావాస్య రోజు వచ్చే ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజు మౌనవ్రతం పాటిస్తే దేవునితో అనుసంధానం మరింత పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ రోజు మౌన దీక్ష తీసుకొని పూజలు చేస్తే మనసు శరీరం రెండు శుద్ధి అవుతాయని నమ్ముతారు. అలాంటి మౌని అమావాస్య ఈ నెల 29న వచ్చింది. కుంభమేళా జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య రావడం మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంది. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు పవిత్రంగా భావిస్తారు. మాఘమాసంలో వస్తుంది కాబట్టి మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండ ప్రదానం చేస్తే వారు పితృదోషం నుంచి విముక్తి పొందుతారని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా మౌని అమావాస్య రోజు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తుంటారు. మౌని అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. ఒత్తిడి లేని జీవితం గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులకు ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవడుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇంత పవిత్ర దినం కాబట్టే ఈరోజు కొత్తగా నాగ సాధువుల్లో చేరేవారికి దీక్ష తీసుకుంటారని అంటున్నారు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానమని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందంటున్నారు. కుంభమేళాలో పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం చేస్తారు. ఇప్పుడు ఇదే సమయంలో మౌని అమావాస్య రావడంతో పుణ్యస్నానాలను ఆచరించేందుకు కుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. అయితే మౌని అమావాస్య రావడంతో కుంభమేళాకు ఒక్కరోజే సుమారు 10 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. గడిచిన 17 రోజుల్లో ప్రతిరోజు సుమారు 1 కోటి మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక మౌని అమావాస్య కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. మౌని అమావాస్య రోజున నదీ స్నానం విశేషమైనది. కుంభమేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో 29న ఉదయం 6:45 త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే భక్తులపై పూలవర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.